భగవద్గీతలో ఉన్న ఈ 20 ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పగలరా? ఈరోజు మహాభారతం డే 5లో భగవద్గీత ప్రత్యేక ప్రశ్నలు చూడబోతున్నాం. ప్రతి ప్రశ్న మీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరీక్షిస్తుంది. మధ్యలో వీడియో ఆపకుండా పూర్తిగా చూడండి. భగవద్గీత ఎక్కడ బోధించబడింది? ద్వారక, కురుక్షేత్రం, గోకులం. కురుక్షేత్రం. యుద్ధభూమిలోన గీత బోధ జరిగింది. జీవిత సంగ్రామంలో ధర్మం నిలబడాలని సూచిస్తుంది. గీత ఎవరికి బోధించబడింది? భీముడు, అర్జునుడు, కర్ణుడు. అర్జునుడు. సంకట సమయంలో జ్ఞానం అవసరమని ఈ సందర్భం చూపిస్తుంది. గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 12, 18, 24. 18. మొత్తం 18 అధ్యాయాలు. జీవన మార్గదర్శక గ్రంథం. గీతలో ప్రధాన మార్గం ఏది? కర్మయోగం, యుద్ధం, త్యాగం. కర్మయోగం. ఫలిత ఆశ లేకుండా కర్తవ్యాన్ని చేయమని బోధిస్తుంది. గీతను ఎవరు రచించారు? వ్యాసుడు, వాల్మీకి, తులసీదాస్. వ్యాసుడు. మహర్షి వ్యాసుడు మహాభారతంలో గీతను పొందుపరిచారు. విశ్వరూపం ఎవరు చూపించారు? అర్జునుడు, కృష్ణుడు, సంజయుడు. కృష్ణుడు. దైవ మహిమను అర్జునుడు ప్రత్యక్షంగా చూశాడు. గీతలో భక్తి యోగం ఏమి చెబుతుంది? ధనం సంపాదించు, భగవంతుని శరణు, యుద్ధం చేయు. భగవంతుని శరణు. భక్తితో దైవాన్ని చేరవచ్చని చెబుతుంది. గీతలో ఆత్మ గురించి ఏమి చెబుతుంది? నశిస్తుంది, శాశ్వతం, బలహీనమైనది. శాశ్వతం. ఆత్మ నిత్యమైనది, శరీరం మారుతూ ఉంటుంది. కృష్ణుడు అర్జునుని ఎందుకు ధైర్యపరిచాడు? యుద్ధం గెలవడానికి, ధర్మం నిలబెట్టడానికి, రాజ్యం కోసం. ధర్మం నిలబెట్టడానికి, కర్తవ్యమే ముఖ్యమని బోధించాడు. గీతలో జ్ఞానయోగం ఏం సూచిస్తుంది? భక్తి, ఆత్మజ్ఞానం, యుద్ధం. ఆత్మజ్ఞానం. నిజమైన జ్ఞానం మనసును విముక్తి చేస్తుంది. గీతలో శ్లోకాల సంఖ్య ఎన్ని? 500, 700, 1000. 700. మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయని అంగీకరించబడింది. గీత ఎలాంటి గ్రంథం? చరిత్ర, తత్వశాస్త్రం, నాటకం. తత్వశాస్త్రం. జీవన తత్వాన్ని వివరించే గ్రంథం. గీతలో సత్యం ఏమిటి? శరీరం శాశ్వతం, ఆత్మ శాశ్వతం, యుద్ధమే సత్యం. ఆత్మ శాశ్వతం. జననం మరణం ఆత్మకు వర్తించవు. గీత బోధ సమయం: ఉదయం, యుద్ధానికి ముందు, రాత్రి. యుద్ధానికి ముందు. నిర్ణయ క్షణంలో జ్ఞానం ప్రసాదించబడింది. గీతలో ఆసక్తి అంటే పని చేయకపోవటం, ఫలితంపై ఆసక్తి లేకపోవటం, యుద్ధం చేయటం.
ఫలితంపై ఆసక్తి లేకపోవడం. ఫలాపేక్ష లేకుండా కర్మ చేయమని చెబుతుంది. గీతలో ధర్మం అంటే సంపద, కర్తవ్యం, గర్వం. కర్తవ్యం. ప్రతి వ్యక్తి తన కర్తవ్యాన్ని చేయాలి. అర్జునుడి సందేహం ఏమిటి? ధనం, బంధువులపై యుద్ధం, రాజ్యం. బంధువులపై యుద్ధం. అనుబంధం వల్ల సంకటంలో పడ్డాడు. గీత ఎలాంటి ప్రభావం చూపింది? యుద్ధం ఆపింది, అర్జునుని ధైర్యం పెంచింది, కౌరవులను గెలిపించింది. అర్జునుని ధైర్యం పెంచింది. జ్ఞానం వల్ల అతను ధర్మయుద్ధం కొనసాగించాడు. గీత సందేశం ఎవరి కోసం? యోధులకే, అందరికీ, రాజులకు మాత్రమే. అందరికీ. గీత బోధనలు ప్రతి మనిషికి వర్తిస్తాయి. గీత ప్రధాన సందేశం ఏమిటి? యుద్ధం, ధర్మస్థాపన, రాజ్యం. ధర్మస్థాపన. చివరికి ధర్మమే గెలుస్తుంది అని బోధిస్తుంది. మీరు 20లో ఎంత స్కోర్ చేశారు? కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఈ భగవద్గీత ప్రత్యేక క్విజ్ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక క్విజ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.